అందరికీ నమస్కారము. ఇది శివరాత్రి రోజు బుధవారం రోజు 26వ తారీఖు ఉదయాన్నే మంగళవారం కల్లాపి చల్లినా కదా. కల్లాపి చల్లిండేది అంతా ఇంకా మార్నింగ్ లేసేసి అంతా క్లీన్ చేసేసి ఇంక ఈరోజు యోగా ధ్యానము అవన్నీ ఇంకా లేట్ అయిపోతుంది పండగ అనేసి ఏం చేయలేదు. ఆ ఒళ్ళుకంతా ఆయిల్ మసాజ్ చేసుకొని తల అంటుకొని తల స్నానం చేసేసిన తర్వాత ఇంకా అన్నీ క్లీన్ చేసుకుంటా వచ్చి గుమ్మాలు కడిగేసి తులసి కోట దగ్గర అన్నీ ముగ్గులన్నీ పెట్టేసుకొని బంతిపూలు మాల కట్టింటి కదా, బంతిపూల మాల గుమ్మానికి కట్టేసేసి ఇంకా మేము పండగ అనేది టెంకాయ నైవేద్యము అవన్నీ ఏం చేయకూడదంట. మా వారు వాళ్ళు చిన్నాన్న చనిపోయినారు, ఊరికే పూజ చేసుకుంటాము. ఆ విధంగా ఇలా పూజ చేసుకున్నాను. ఇవి నేను వేసినాను చూడండి, అవి అచ్చులు అంటారు. ముగ్గు రానోళ్ళు కానీ ఈజీగా వేసుకోవచ్చు. మీకు చూపిస్తాను. ఎక్కడన్నా దేవాలయాలకు కానీ ఎక్కడన్నా తీర్థయాత్రలు పోతాం చూడు, అప్పుడు దొరుకుతాయి. అవి తెచ్చుకోండి, చాలా బాగుంటాయి. ఈజీ. శివరాత్రి రోజు మహాశివరాత్రి రోజు ఈ ముగ్గు వేసేసి ఇంటికి ఎదురుగా ఈ ముగ్గు వేసి గజరాజులను కానీ అటు సైడ్ ఇటు సైడ్ వేసినాను. మళ్ళీ మెట్ల ఎదురుగా కానీ శివయ్యను కానీ ఇట్లా నాకు వచ్చిన విధంగా వేసుకున్నా. కానీ శివయ్యను కానీ గజరాజులను శివయ్యను అయితేనే తొక్కే చోట అస్సలు వేసుకోకూడదు. మాకు తొక్కరు కాబట్టి ఇక్కడ వేసుకున్నాను. మాకు అసలు ఎవ్వరే కానీ ఇక్కడ తొక్కరు. నేను మళ్ళీ క్లాత్తో క్లీన్ చేసేసేసి తర్వాత నూకేసి కడిగేస్తాను. అందువల్ల ఇక్కడ వేసుకుంటాను అప్పుడప్పుడు. అట్లా ఏమన్నా ఇట్లా పండుగలు వచ్చినప్పుడు ఏ పర్వదినానికి అది అట్లా వేసుకుంటా ఉంటాను. ఆ విధంగా ఇటువైపు గుమ్మానికి అన్నీ చేసేసుకున్నా. నా పూజా విధానం మరొక వీడియో కానీ పెడతాను. ఇది లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి ముగ్గును మళ్ళీ వచ్చి పండగ రోజు మనము గుగ్గుళ్ళు చేసుకుంటాం కదా. మా సైడ్ వచ్చేసి గుగ్గుళ్ళు పానకము వడపప్పు చేస్తారు. ఇక్కడ అవే మా సైడ్ వచ్చేసి ధర్మవరంలో అవే చేసేది. గుగ్గులు కొన్ని రకాలు కలుపుకొని చేసుకుంటారు, ఒక్కొక్కరు ఒకే రకం కలుపుకొని చేసుకుంటారు. ప్రాంతాల వారీగా రకరకాలు చేసుకుంటారు. కొంతమంది పెసరపప్పు నానేసుకొని చేసుకుంటారు. మేము పానకమును ఏదో ఒకటి గుగ్గుళ్ళు చేస్తాము. దీనిలను గుగ్గుళ్ళు అంటారు. శివరాత్రి రోజు ఉపవాసం ఉంటారు, జాగరణ చేస్తారు. మహాశివుణ్ణి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ప్రతినిత్యము ప్రతి నామము ఈ రోజంతా పలుకుతానే ఉంటాము. అందుకు ఉపవాసం ఉంటారు కాబట్టి ఇవి తింటారు అనేసి ఏమన్నా పెద్దలు పెట్టినారేమో నాకు కానీ తెలియదు. మేము కానీ పెద్దోళ్ళు చెప్పినట్లుగానే ఆ విధంగా వేసుకుంటా. నేను వచ్చి అలసందలు వేసినాను. అలసందలు నానేసినాను. 2 hours ముందు నానేసుకుంటే చాలు, మెత్తగా అవుతాయి. కుక్కర్లో లేదనుకో గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు. మనం అది రసము చేసుకోవచ్చు, ఇట్లా గుగ్గుళ్ళు చేసుకోవచ్చు. ఇంకా ఉపవాసం ఉన్నప్పుడు పానకము ఇవి చేస్తారు. కానీ మేము పానకము కానీ ఏం చేయలేదు. ఇవి కానీ ఊరికే చేసుకొని తినేసినాము. దేవునికి ఏం పెట్టకూడదు అన్నారు. అలా అలసందలు బాగా కడిగేసి శుభ్రం చేసి నేను చేసే మెథడ్ ఇది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. నేను చేసేది ఎలా చేస్తానో చూడండి. కొంచెం నీళ్ళు వేసేసేసి కుక్కర్లో పెడతాను. కొంచెం రాళ్ళు ఉప్పు వేసేసి కొంచెం పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసేది. 2 విజిల్స్. కొంచెం రసం చేద్దామనేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసినాను. లేదనుకో అదే వాటర్ అయినా కొన్ని నీళ్ళు వేసినా కానీ గుగ్గుళ్ళు అంటారు. అవి అలసందలు అంటారు, బొబ్బర్లు అంటారు కొంతమంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి అంటారు. మేమైతే అలసందలే అంటాము. ఎర్రగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఎర్రవైతేనే నాటి అలసందలు అంటారు. ఇవి వచ్చి హైబ్రిడ్ అలసందలు. అవి లేకుంటే మా వారు ఇవే తెచ్చినారు. ఎక్కువ నేను అవే తెప్పిస్తా. ఎందుకో ఇవి తెచ్చినారు. సరేలే ఏవో ఒకటిలే అనేసి ఇంకా వేసినాను. కుక్కర్ విజిల్ పెట్టేసినాను. ఇంకా మిగతా దాంట్లోకి కావాల్సినవన్నీ క్యారెటు, మళ్ళీ వచ్చేసి క్యాబేజ్ నేను వేసుకుంటాను. పచ్చి కొబ్బరి అవన్నీ ఉంటేనే బాగా. వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. పొద్దున్నుంచి ఉపవాసం ఉంటారు కదా. ఇట్లా కొంచెం దాంట్లోకి ఉపవాసం ఉన్నప్పుడు ఎప్పుడే కానీ ఆనియన్ కానీ
వెల్లుల్లి కానీ తినకూడదు. ఆనియన్ వెల్లుల్లి లేకుండా కానీ చేసుకోవచ్చు. మేము కానీ ఈరోజు అలాగే చేసుకున్నాము. దేవునికి పెట్టుకోకున్నా కానీ ప్రతి సంవత్సరం అది అలవాటు పడిపోయింది. సరే అనేసి అలాగే చేసుకున్నాము. ఏమన్నా పర్వదినాల్లో కొంచెము వెల్లుల్లిను ఆనియన్ కొంచెము పక్కకు పెట్టేస్తాము. మనకు తెలిసినవి చిన్న చిన్నవి పెద్ద పెద్దవంటే మనం చేయము. చిన్న చిన్నవి దీనికి కావాల్సిన పదార్థాలన్నీ మీకు చూపిస్తేనే అవే నా దగ్గర ఇంట్లో ఉండేటివి. ఇంట్లో లేనివి అయితే నేనేం తెచ్చుకొని ఏమి ఇంట్లో ఉంటే అవే వేస్తాను. ఈరోజు అలసందలు చేస్తాను, ఒకరోజు పెసులు చేసినాను అనుకో, అప్పుడు ఇంట్లో ఏముంటే అది వేస్తా. ఈరోజు పండగ లేకుంటే ఆనియన్స్ కానీ కట్ చేసి వేస్తా. అంటే పండగ ఉంది కాబట్టి ఆనియన్స్ వేయలేదు. ఇంకా అది విజల్ వచ్చే లోపల పాత్రలన్నీ అవన్నీ తురుముకున్నా కదా, క్యారెట్ క్యాబేజు ఇంట్లో ఉండేది అవే. క్యారెట్ క్యాబేజు కొంచెం పచ్చి కొబ్బరి మేము టెంకాయ కొట్టమన్నాం కదా, వేరే వాళ్ళు గుడికి పోయింటే ప్రసాదంగా ఇచ్చింటే అది అట్లే తురిమేసిన. లేదనుకో ఒక్క చిప్ప మనం టెంకాయ కొడితే ఒక్క సైడ్ వస్తుంది, ఆ చిప్ప కొబ్బరి తురిమేస్తా. పచ్చి కొబ్బరి తింటే కానీ మంచిది, బ్లడ్ పడుతుంది, మంచిది అనే అంటారు కదా, అందుకు తింటాను. చూడు కొంచెం వాటర్ ఎక్కువ వేసేళ్ళకే పొంగింది. ఇది డబల్ పని మనకు స్టవ్ క్లీన్ చేసుకునేది. అది కాక ఈ గ్లాస్ వచ్చిండే స్టవ్లు వచ్చేసి చాలా జాగ్రత్తగా వాడుకోవాలంట. వాటర్ పడతానే వెంటనే వేడి మీద వాటర్ వేసి తుడిచినా చీలుతుందంట, పేలుతుందని ఈ మధ్య అంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి. స్టవ్లు వెలిగించేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ విధంగా అవి ఉడికేసినాయి. ఇట్లా మనము పెడతాం చూడండి, వడేస్తామే దాన్ని. ఇంకా అది రసం పెట్టేద్దాం అనేసి దాన్ని పెట్టేసి, అది ఏ గుగ్గుళ్ళు చేసినా అట్లా చేసుకొని దాన్ని రసం పెట్టుకుంటే దాంట్లో పోషకాలన్నీ మనకు బయటికి పోకోకుండా మనమే తింటాము. కొంతమంది వంచేసి పడేస్తారు, అట్లా పడేయకండి. ఏదన్నా కానీ రసం రూపంలో అది రసం కొంచెం చింతపండు, కొంచెం టమోటా, లేకుంటే ఉత్త పులుపు తినకూడదు అనుకునే వాళ్ళు ఒక టమోటా వేసుకొని కొంచెం రసం పెట్టుకొని తినండి, మంచిది. ఇంకా మేము ఉత్తదే తాగలం అనుకుంటే కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని సూప్ లాగా తాగండి, అది కానీ ఇంకా మంచిది. ఇంకా దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను, అది కడాయి పెడతాను. అది స్టీల్ కడాయి. ఇంకా స్టవ్ ముందుకు వీకుతాను. అది మీకు తెలుసు కదా, నేను వెన్న వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చు. నేను ఇట్లా దానిలోకి నెయ్యి వేస్తాను. మేమిద్దరం ఉంటేనే నెయ్యి వేసేది, పిల్లలు ఉంటే మటుకు నూనె వేసేది. నేను మా వారు ముగ్గురము నెయ్యి తింటాము కాబట్టి నెయ్యి వేసుకుంటాను. ఇది వచ్చేసి బుధవారం రోజు, పండగ రోజు వచ్చేసి సాయంత్రం 5 గంటలకు చేసిన నేను. మార్నింగ్ పూజ, దేవుణ్ణి మంగళవారం అయి కడగలేదు. మార్నింగ్ పూజ అయ్యాలకే 12 అయింది. ఇంకప్పుడు అన్నం చేసుకొని అప్పుడు భోంచేసేసినాను. అందుకు సాయంత్రం 5 గంటలకి ఇవి చేసినాను. నేను పగులంతా ఉపవాసం ఏం లేను, ట్యాబ్లెట్స్ వేసుకుంటా కాబట్టి 12 గంటలకు భోంచేసినాను. 1 గంట అయిపోయిందిలే, 12 పూజ అయిపోయింది, 1 గంటకు భోజనం చేసినాను. దీపారాధన మట్టుకు ఇంట్లోనే అలాగే వెలుగుతుంది. ఫస్ట్ వచ్చేసి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదో ఒకటి వేసుకొని మీకు ఏది అనుకూలమైతే అది, పచ్చిమిర్చి, కొంచెం అల్లం తురుము, కొంచెమే, చాలా తక్కువ వేయాల దీనిలకు. మళ్ళీ వచ్చేసి కరివేపాకు, జీలకర్ర వేయాల. నేను జీలకర్ర వేసినాను, కరివేపాకు వేయాల. కరివేపాకు అయిపోయింది, సరే అనేసి కరివేపాకు వేయాల. ఇది క్యాబేజ్ తురుము వేసుకోవచ్చు, బీన్సు, మళ్ళీ వచ్చేసి ఏమి వెజిటేబుల్ ఉంటే అది వేసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. క్యాప్సికమ్ బాగుంటుంది, మళ్ళీ ఉల్లికోవులు అంటారే అవి బాగుంటాయి, ఏదైనా బాగుంటుంది. ఉపవాసాలు, ఏకాదశులు అట్లా అప్పుడు వచ్చేసి ఇట్లాంటివన్నీ తిన్నారు కదా కొంతమంది, వెల్లుల్లి, ఉల్లికోవులు అట్లాంటివి తిన్నారు. అట్లా కొంచెం పసుపు కానీ వేస్తాను. దాంట్లోకి కొంచెం పసుపు వేస్తే, దీంట్లోకి కొంచెం పసుపు వేస్తా, కొంచెం లైట్గా అట్లా వేసేసి ఒక 5 నిమిషాలు బాగా అలా వేయించినామనుకో. లేదు మేము పచ్చివే తినగలం అనుకునే వాళ్ళు అట్లే పచ్చివే కొంచెం మిరియాల పొడి, ఉప్పు కలుపుకొని ఆ గుగ్గులు బాయిల్ చేసి ఉంటాం కదా, అవి కలుపుకొని తినచ్చు, అది ఇంకా మంచిది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు.
మనకు ఎలా మనము పిల్లలకు పెట్టాలని మనం కొంచెం ఆలోచన చేసి మమ్మీలం అంతే, అమ్మలము మమ్మీలము, కొంతమంది మమ్మీ అంటారు, కొంతమంది అమ్మ అంటారు. ఇలా చేసి మనము పెడదాము. మన భర్తలు, మన పిల్లలు, మన కుటుంబం అంతా సంతోషంగా ఉండాలనేసి మనము ఇట్లాంటివి కొంచెం మనం చేసుకున్నాము అని నా అభిప్రాయం అంతే. మీకు నచ్చితే మీరు కానీ చేసుకోండి, కుటుంబంతో సంతోషంగా ఉండండి. ఇది తినేసి ఒక గ్లాస్ ఏమన్నా పానకము మంచిది, ఐరన్ ఉంటుంది, బెల్లం అంటారు. ఇట్లా పర్వదినాల్లోన్నా కొంచెం పిల్లలకు అలవాటు చేయండి. చాలామంది పిల్లలు పానకం అంటే తాగరు, మా పిల్లలు కానీ తాగరు. ఎట్లా ఒకట్లా చిన్నగా బంగపోయి కొంచెం బతిమాలండి, తాగరు అనేసి వదిలిపెట్టకూడదు. ఈ నీళ్ళు వంచినానే ఆ నీళ్ళు అది సూప్లాగా తాగొచ్చు, రసం పెట్టుకోవచ్చు. నేను రసం పెడదామనేసి కొన్ని అవి గింజలు తీస్తాను, అది కొంచెం గ్రైండ్ చేసేసి ఒక టమోటా వేసేసి గ్రైండ్ చేసేసి దాంట్లో కలిపేసి కొంచెం చిక్కగా వస్తుంది, రసం బాగా చిక్కగా వస్తుంది అనేసి నేను అలా తీస్తాను. ఇప్పుడు ఇంకా అంతా ఒక 5 నిమిషాలు అట్లా మగ్గిచ్చేసి కొత్తిమీర వేసేసి నిమ్మరసం పిండుకొని తినేసేది. ఇంకా ఆనియన్ తినేవాళ్ళు ఆనియన్స్ కానీ వేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకునేది ఇది అంతే. బొబ్బర్లు, అలసందలు అంటారు. ఇంకా మనం వచ్చేసేసి ఇంకా ఏం మాట్లాడుకున్నాం, మా పిల్లలు, మా వీధిలో పిల్లలు వచ్చేసి ఆడినారు, డ్యాన్స్ వేసినారు. అది మరొక వీడియో కానీ పెడతాను. ఈరోజు 2 వీడియోలు పెడదామని అనుకున్నాను గురువారం రోజు. మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం. ఇంతే. ఇంకా ఈ పాత్రలన్నీ ఇంకా సింకుకి వచ్చేస్తాయి, సింకు నిండా వస్తాయి. ఎప్పుడప్పుడు కడిగేసుకుంటే మేల్లే అనేసి ఫస్ట్ ఇట్లా చేసేసినాను. ఇంకా మా వారు ఇంకా నాకు టైం అవుతుందంటే సరే నువ్వు అవ్వకి ఇచ్చేసి రాపో, నేను టీ పెట్టేస్తాను అన్నాను. అంతలోనే మా వారు ఇంకా నేను చేసి ఇచ్చేస్తాను, ఫస్ట్ అవ్వకి ఇచ్చేసి వస్తాను. ఫస్ట్ ఏమన్నా చేయని నేను పెద్దలకు కానీ పిల్లలకు కానీ పెడతాను. మాకు సృష్టి ఉంది అనేసి మేము దేవునికి పెట్టలేదు, లేదనుకో ఏం చేసినా భగవంతునికి తీస్తాను. నేను పొయ్యి దగ్గర పెడతాను. అన్నపూర్ణేశ్వరి వంటింట్లో ఉంచుడు చిన్న బౌల్ పెడతాను. ఏమన్నా చేయని అవి ఆ గిన్నెలేకి ఆ బౌల్లోకి కొంచెం పెట్టేసి అన్నపూర్ణేశ్వరి దగ్గర పగులంతా పెడతాను. ఈవినింగ్ తీసుకుపోయి కుక్కలకన్నా పెడతాను, మూగజీవాలకి ఏ జీవాలకైనా పెడతా. లేదనుకో నేను తింటాను, మా ఇంట్లో అందరము తింటాం. ఆ విధంగా